ఇప్పుడు ఇది జీవో రూపంలో తీసుకొచ్చారు. ఉమ్. ఇప్పుడు ఎవరైనా కోర్టుకి వెళ్తే మళ్ళీ కోర్టులో ఏం జరుగుతుందని ఒక టెన్షన్ కూడా ఉన్నది. అవును. సో అందుకే ఈ అసెంబ్లీని ఇమీడియట్గా సమావేశపరిచి దీన్ని చట్ట రూపం తీసుకొచ్చి టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రాని విస్తరిస్తే బాగుంటుందేమో అని. చట్టం చేస్తే ఇంకా దానికి ఇది ఉంటుంది కదా, Correct. లీగల్ గా కూడా ఇబ్బంది ఉండదు. అవును. అయితే అది నేను కూడా మంచి ఐడియా, ప్రయత్నం నేను జరగాలి. వెళ్ళేది వేరే దగ్గర, అది మంచి ఐడియా. మీరు రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి ఉత్తరం రాయండి, అది చేయండి. బహుశా ఆయనకు కొంచెం బలం ఇచ్చినట్టు, హైడ్రాకు కూడా బలం ఇచ్చినట్టు అవుతుంది. అది మంచి ఐడియా, చేయండి. నాకు కూడా అది తట్టలేదు, ఇది మంచి ఐడియా, చేయండి. కావాల్సి నేను కూడా ఎవరికైనా చెప్పాలి, మీరు చెప్పండి. అయితే అది చాలా మంచి ఐడియా. అసెంబ్లీలో లెజిస్లేషన్ తీసుకురండి. అవును. యా. సో ఇంకొకటి, ఇప్పుడు అందరూ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కదా, అంటే మీకు అనిపిస్తున్నదా వీళ్ళందరూ ఫామ్ హౌస్లు కూలుతాయని? ఆల్రెడీ వీళ్ళు తేల్చేసారు 111 జీవో పరిధిలోకి హైడ్రా అయితే ఇప్పటి వరకు లేదు, బిఫోర్ ORR అనే కనబడుతున్నది. అదంతా 111 జీవో పరిధి అంతా అంటే అమీన్పూర్ 111 జీవో లేదు కదా, అక్కడ లేదు. అక్కడ లేదు. ఇది 111 జీవో సంబంధించింది కాదు, ఇది లేక్స్. అదే అయితే ఫస్ట్ 111 జీవోకు ఎన్నో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అమీన్పూర్లో వేరే తీరు ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. 2 అంతస్తులు కట్టే దగ్గర 10 అంతస్తులు కట్టిండ్రు. ప్రతి జాగాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అట్లా చూస్తే అనుకుంటా 80% ప్రతి బిల్డింగ్లో లోపం ఉంటుంది. ఓకే. ప్రతి బిల్డింగ్లో లోపం ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్, నేనున్న బిల్డింగ్ పర్మిషన్ ఉన్నది, కానీ మీద మేము ఇట్లా స్టీల్ తోటి కట్టినాము, దానికి లేదు. ఓకే. అంటే చిన్న చిన్న బాల్కనీ గింత కట్టమంటే గింత కడతారు. ప్రతి దాన్ని ఇంకా పోతే అది అసాధ్యము. ముఖ్యంగా ఏంది ఉద్దేశం ఏంది, లేక్స్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. అయితే లేక్లలో కూడా చెర్లలో కూడా ఫస్ట్ FTL లోపల తప్పనిసరి కూలగొట్టాలి, తర్వాత బఫర్ జోన్ ఎంట పడండి, దాని తర్వాత GO1 గవర్నమెంట్ ల్యాండ్ ఇంకేదో దాని తర్వాత పడండి. నువ్వు ఫస్టే అన్ని GO1 అంటే అది అసాధ్యము. అండ్ ఇంకోటి GO1 గురించి నేను సపరేట్ మాట్లాడతాను. ఆ GO1 చట్టంలోనే లోపం ఉంది. ఓకే. GO1 అసలు ఎవరికి లాభం అయితే లేదు, ప్రభుత్వానికి లాభం అయితే లేదు, ఆ లోకల్ ప్రజలకు లాభం అయితే లేదు, హైదరాబాద్ సిటీ బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ లాభం అయితే లేదు, ఇండస్ట్రీకి తీసుకొస్తుంది లాభం అయితే లేదు. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేయాలని నేను సపరేట్ డాక్యుమెంట్ చేసిన. అయితే ఫస్ట్ వాళ్ళు పద్ధతి ప్రకారం పోకుంటే నేను అనుకుంటే ఫస్ట్ ఆ జన్వాడ ఫామ్ హౌస్నే కూలగొడుతుంటే, పద్ధతి ఏంది, నీళ్ళ లోపట FTL లోపట ఉన్నాయని కూలగొట్టు, తర్వాత బఫర్ జోన్, తర్వాత వేరేవి. నేను అనుకుంటే అదే పద్ధతి ప్రకారంగా వస్తుంది. అయితే అన్ని ఫామ్ హౌస్లు కూడా లేక్ లోపట లేవు, లేక్ పక్కకున్నాయి, కొన్ని బఫర్ జోన్లు ఉన్నాయి, కొన్ని బఫర్ జోన్ ఎన్నుకున్నాయి. అన్ని కూడా ఇల్లీగలే, కానీ అన్నిట్లో పెద్ద డ్యామేజ్ లేక్. ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మనం హైడ్రాని ఎంకరేజ్ చేయాలి అని. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. ఎవరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్లు అంతా లీడర్లు, పెద్ద వాళ్ళు, లీడర్ల బినామీలు, వాళ్ళకి వీళ్ళకి ఉన్నారు. ఇప్పుడు వాటి మీద ఎట్లా ఫోకస్ చేస్తారు అంటే అంత ఈజీ పాసిబుల్ ఉంది? చెరువులు చాలా కష్టమైంది, అందుకే అంటున్నా కదా, ఇది చాలా కష్టమైన పని. అందుకే నేను మెచ్చుకుంటున్నా. ధైర్యం కావాలి. ధైర్యం ఈడి దాకా తీసుకొస్తుందా అని ఇవి కూడా కూల్చేంత మనం ఎంకరేజ్ చేయాలి. మొత్తం 50 తెలంగాణ ఆఖరికి మనం ఏంది, ఈ కాంగ్రెస్ ఏంది పొలిటికల్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఆఖరికి పొలిటీషియన్ లీడరే. ఇప్పుడు 100% ప్రజలు రేవంత్ రెడ్డి అనుకున్నారు అనుకోండి, ఎవరిని కేర్ చేయడు. ఓకే. ఇప్పుడు దాంట్లో ప్రజలని మేము రాజకీయ లబ్ధి కొరకు మేము దానికి అగేన్స్ట్, మా వర్గము బీజేపీ అడ్డుకోవాలి, MIM అడ్డుకోవాలి, TRS అడ్డుకోవాలి, కమ్యూనిస్ట్ అడ్డుకోవాలి అనే వరకు ఇది హైడ్రా వీక్ అయిపోతుంది. ఓకే. మంచి పని చేస్తున్నాం, అన్ని పార్టీలు సపోర్ట్ ఇవ్వాలి. అండ్ లాస్ట్కు ఉద్దేశం ఉండొచ్చు ఏంది, రాజకీయ వెండేటా ఓన్లీ బీజేపీ వాళ్ళు అంటారు, లేకుండా ఓన్లీ TRS TDP మంచి పని చేసి దాన్ని రాజకీయంగా వాడుకుంటే ఎవరు వద్దన్నారు? ఇప్పుడైతే మంచి పని చేస్తారు. మీరు ఇప్పుడు మంచి పని చేస్తుండ్రా? ఓకే, మంచి పని స్టెప్ అయితే మంచిదే కదా. అవును. ఇప్పుడు నేను అనేది అంటే ఏ దిశగా తప్పు పని చేయంగానే ఏళ్ళు పెట్టడానికి ఏళ్ళ మీద కొట్టాలి. ఓకే. అప్పుడు తప్పని చేస్తుడు మొదలు పెట్టినప్పుడు అప్పుడు డెఫినెట్ నేను ఫస్ట్ వస్తాను, బీజేపీ కూడా ఫస్ట్ వస్తుంది. దాన్ని